అందరూ బాగున్నారా? ఈరోజు చికెను కందనకాయల ఫ్రై తయారు చేసుకున్నాం. ఈ లివర్తో పాటు ఇస్తారు. చికెన్ స్టాల్కి వెళ్తే ఈ కందనకాయలను శుభ్రంగా నీట్గా కడిగి వాటిని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాలి. తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద బాండీ పెట్టాను. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు వేసాను. చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసాను. ఈ ఉల్లిపాయలు వేగేంత వరకు, బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించండి. ఉల్లిపాయలు వేగాక ఉల్లిపాయలు మంచిగా వేయించాలి. ఈ కందనకాయల ఫ్రై ఆంధ్ర సైడు, మా సైడు కందనకాయలని అంటారు. మరి వీటిని ఇప్పుడు అల్లం చిన్నపాయ పేస్ట్ యాడ్ చేశాను. తినటం వల్ల బ్లడ్ పడుతుంది. ఐరన్ లోపం ఉన్న వాళ్ళు, కాల్షియం లోపం ఉన్న వాళ్ళకి మంచిది. దీనిలో ఇప్పుడు కరివేపాకు, 2 పచ్చిమిర్చి యాడ్ చేశాను. తర్వాత ఎండు కొబ్బరి పొడి యాడ్ చేశాను. పౌడర్ చేసి ఎండు కొబ్బరి పౌడరు లేదా నువ్వుల పౌడర్ వేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ కొత్తిమీర కొంచెం యాడ్ చేశాను. ఇవన్నీ మంచిగా సమంగా వేగాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. కొంచెం కారం యాడ్ చేశాను. మొత్తము ఫస్టే కలిపేసుకోవాలి. తర్వాత ఉడికించిన కందనకాయల ముక్కలు అన్నమాట ఇవి, చికెన్వి. నీట్గా శుభ్రం చేసి కడిగి ఉడికించాము. ఉప్పు పసుపు వేసి ఉడికించాను. వాటిని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలిపాం. లాస్ట్లో గరం మసాలా యాడ్ చేస్తున్నాను. గరం మసాలా వేసాక కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇది దగ్గరుండి నీట్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కందనకాయల్ని నీట్గా ఫ్రై చేస్తున్నాను. ఇంతకుముందు లివర్ ఫ్రై కూడా చూపించాను, మన ఛానల్లో ఉంది, చూడనోళ్ళు చూడండి. ఇది కందనకాయల ఫ్రై. వీటిని 2 కలిపి కూడా చేయొచ్చు, విడివిడిగా చేయొచ్చు ఎక్కువ ఉంటే. కందనకాయలు కొంచెం లేట్గా కుక్ అవుతాయి, లివర్ ఏమో తొందరగా కుక్ అవుతుంది. మొత్తం ఈవెన్గా కలిసేలా కలిపి లాస్ట్లో కొంచెం మళ్ళీ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర వేసాక కూడా మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉన్నా. కలిపాక మనం వేసిన ఉప్పు, కారం, మసాలా పౌడరు అన్నీ మొత్తం మళ్ళీ పట్టాలి ముక్కలకి. అంతసేపు కలపండి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. టైంలో తీసేసేయచ్చు. ఇంకా వేరే బాక్స్లోకి తీస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. మా ఛానల్ని చూస్తున్నందుకు, ఎంకరేజ్ చేస్తున్నందుకు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా థ్యాంక్స్. ఎవరైనా చేసుకోకపోతే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయిపోయిందండి. చికెన్
కందనకాయల ఫ్రై చాలా బాగుంటుంది. ఇంతవరకు ఎవరు దీన్ని ట్రై చేయకపోతే ఒకసారి చేసి ట్రై చేయండి. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.